టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి ఉండే గట్టిగా ఉండే, ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం అనమాట. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా అలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపద మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చిలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది? మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈ రోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి. ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈ రోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది కాబట్టి లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? బాగానే జరిగిందండి. లడ్డు ఎలా ఉంది సార్ రుచి? లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే చేస్తూ కొన్నాను నేను, ఒక 10 లడ్డూలు తీసుకున్నా, చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు? గతంలోనంటే నేను ఒక 2 years బ్యాక్ వచ్చానండి. అప్పుడు ఇప్పటికి ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది. అంటే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? ఎస్ మార్పు ఉంది. తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు. ఎస్. స్వామివారి లడ్డు తిన్నారు, ఎలా ఉంది లడ్డు? బాగుంది. బాగుందా? బాగుంది. దర్శనం బాగైందా? బాగైందన్న. లడ్డు తిన్నావా? తిన్నా అన్న. ఎలా ఉంది? బాగుందన్న. స్వామివారి దర్శనం అయిందా? బాగా అయింది, చాలా బాగా చేసుకున్నాం. గురుగారు, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? వసతులు అన్ని బాగున్నాయండి, గతం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. లడ్డు రుచి ఎలా ఉంది? లడ్డు రుచి కూడా బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఒక చేసిన ఏదో 2 days 3 days ముందు చేసినట్టు అనిపించింది. ఆ లడ్డు ఆరిపోయి ఇప్పుడు ఫ్రెష్ గా చాలా మెత్తగా ఉంది. అప్పుడైతే మేము చూసే లడ్డు ఇది 3 రోజుల కింద చేశారేమో అని అనిపించింది. ఇది అంతా ఫ్రెష్ గా ఉంది లడ్డు. గతంలో ఆరిపోయి ఉండేది ఇదే లడ్డు. మనం గట్టిగా ఎరవలసి వచ్చేది, ఇప్పుడు ఇడిపోతుంది. నోటులు వేసుకుంటే చాలా బాగుంది. అకామిడేషన్ అంటారా, అకామిడేషన్ బాగుంది, దర్శనం బాగుంది. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ అన్ని బాగున్నాయి, గతం కన్నా చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు స్వీకరించారు కదా, ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ అంతా బాగుంది. మేము 2 times దర్శనం చేసుకున్నాము, 2 times కూడా తిన్నాము, 2 times బాగానే ఉంది. అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అలా చేయకూడదు, చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ప్రభుత్వ వస్తువులు కానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, అట్లా కంప్లైంట్స్ ఏం లేవు. మేము శానిటరీ యూస్ చేసాము, టాయిలెట్స్ యూస్ చేసాము, అన్ని బాగానే ఉన్నాయి. అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? వెళ్ళాము, వెంగమాంబకి వెళ్ళాము, బాగుంది. దేవుడు దర్శనం అయిపోయింది. ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3వ తారీఖు వచ్చాను. ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్లు చూసినాక ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను. జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు. దేవుడు తరలించాడు. అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు, మంచి ప్రసాదం, నీకు అన్ని కనికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత తేడా ఉందో తెలుసా అండి? ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది. అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన, చేపల నూనెలతో తయారు చేసిన లడ్డు అండి. అది కనబడుతుంది, లడ్డులోనే తెలిసిపోతుంది. కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు, అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది? చాలా బాధేసింది, మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు ఎదవాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు. దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది.